జాతీయ భావాల ఆవిర్భావం. ఒక జాతి విదేశీ పాలన నుంచి విముక్తి పొందడానికి మరియు స్వతంత్రాన్ని సాధించడానికి జరిపే పోరాటాన్ని జాతీయ ఉద్యమం అంటారు. అత్యంత ప్రాచీన కాలం నుండి భారతదేశంలో విదేశీయులు ప్రవేశించి భారతదేశం జయించి పాలించారు. ప్రాచీన కాలంలో శకులు, పార్థియన్లు, గ్రీకులు, కుషానులు తదితరులు. మధ్యయుగంలో మహమ్మదీయులు భారతదేశాన్ని పాలించిన విదేశీయులు. అయితే వీరికి వ్యతిరేకంగా జాతీయ ఉద్యమం ఎప్పుడూ కనిపించదు. వీరంతా భారత సంస్కృతిలో మమేకమై భారతదేశాన్ని తమ మాతృభూమిగా అంగీకరించి తమ విదేశీయతను కోల్పోవడం దీనికి ప్రధాన కారణం. ఆంగ్లేయ పాలకులు వీరికి పూర్తిగా విరుద్ధం. భారతదేశాన్ని అన్ని రకాల దోపిడీకి గురిచేసి ఇక్కడి వనరులను తమ మాతృదేశమైన ఇంగ్లాండ్కు తరలించి భారత ప్రజలను అనేక రకాల కష్టనష్టాలకు గురిచేశారు. ఈ దోపిడీ నుంచి మరియు ప్రజల కష్టనష్టాల నుండి జాతీయ భావాలు ఆవిర్భవించాయి. 1885 డిసెంబర్లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనతో జాతీయ ఉద్యమం ఊపందుకుందని భావించవచ్చు. బ్రిటిష్ నిరంకుశ పాలన, వారి వలసవాద దోపిడీ విధానాలు, ఆంగ్ల విద్యతో భారతీయులు చైతన్యవంతులు కావడం, ఆధునిక రవాణా సమాచార వ్యవస్థలు అభివృద్ధి చెందడం ఇత్యాది కారణాలతో 19వ శతాబ్దం చివరలో జాతీయ ఉద్యమం ఆరంభమైంది. ఈ కారణాలు విపులంగా చర్చిద్దాం. ఆంగ్లేయుల వలసవాద దోపిడీ విధానాలు భారతీయులను కడు దరిద్రంలోకి నెట్టివేస్తాయి. భారతదేశంలోని హస్తకళ పరిశ్రమలను అంతం చేయడం, భారత సంపదను ఇంగ్లాండ్కు తరలించడం మరియు ప్రజా వ్యతిరేక రెవెన్యూ వ్యవసాయ విధానాలు ప్రజల్లో భారతీయ భావాలను పెంపొందించడం. ఆంగ్లేయులు తమ ఆర్థిక మరియు పరిపాలనా అవసరాల కోసం ఆధునిక రవాణా సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేశారు. రైల్వేలు, టెలిగ్రాఫ్, తపాల, ఆవిరిశక్తితో నడిచే నౌకలు, రహదారులు ఇత్యాది వ్యవస్థలు భారతదేశాన్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. కాంగ్రెస్ నాయకత్వంలో ప్రారంభించబడిన ప్రజా ఉద్యమాలు వేగంగా క్రింది స్థాయిలో అట్టడుగు వర్గాలు చేర్చడంలో ఆధునిక రవాణా సమాచార వ్యవస్థల పాత్ర గణనీయంగా ఉంది. ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ఆధునిక విద్యా విధానం సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులను సృష్టించాయి. పాశ్చాత్య విద్య ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని మరియు విదేశీ పాలనకు వ్యతిరేక భావాలను కలిగించింది. 19 మరియు 20వ శతాబ్దంలో భారతదేశంలో ఒక బలమైన మధ్యతరగతి ఆవిర్భవించింది. ఆంగ్ల భాషను మాట్లాడే మేధావి వర్గాన్ని మధ్యతరగతిగా భావించాలి. వీరిలో జర్నలిస్టులు, న్యాయవాదులు, ఆచార్యులు, వైద్యులు మొదలైన విద్యాధికులు ఉన్నారు. వీరు జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించి స్వతంత్ర సిద్ధిలో కీలక పాత్ర పోషించారు. 19 మరియు 20వ శతాబ్దంలో కొనసాగిన సామాజిక, మత సంస్కరణోద్యమాలు కూడా జాతీయ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, అనీ బెసెంట్, గోపాలకృష్ణ గోఖలే మొదలైన సంస్కర్తలు ప్రజల్లో జాతీయ భావాలను ప్రేరేపించారు. బ్రిటిష్ పాలకులు అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలు జాతీయ ఉద్యమ ఆవిర్భావానికి ప్రధాన కారణంగా భావించవచ్చు. వారు అనుసరించిన జాతి వివక్షత విధానాలు భారతీయులను సివిల్ సర్వీసుల్లో ప్రవేశించకుండా అడ్డుకున్నాయి. లార్డ్ లిట్టన్ కాలంలో వచ్చిన ఆయుధాల చట్టం మరియు ప్రాంతీయ భాషా పత్రికల చట్టం భారతీయుల ప్రయోజనాలను దెబ్బతీశాయి. 1897లో ఆంగ్లేయులు జాతీయ భావాలను ప్రచారం చేయడం దేశద్రోహమని ప్రకటించారు. లార్డ్ కర్జన్ 1905లో చేసిన బెంగాల్ విభజన జాతీయ భావాలను పెంచి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రజలను సిద్ధం చేసింది. కాంగ్రెస్ పార్టీ స్థాపన 1885వ సంవత్సరం డిసెంబర్ నెల 28వ తేదీన బొంబాయిలో అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ షార్ట్కట్లో హేవో
హ్యూమ్ భారతీయ జాతీయ కాంగ్రెస్ను స్థాపించి దీనికి తొలి జనరల్ సెక్రటరీగా పనిచేశాడు. ఇతను ఏవో హ్యూమ్ ఐసిఎస్ అధికారిగా పనిచేసి పదవి విరమణ తరువాత సిమ్లాలో స్థిరపడ్డాడు. ఇండియా పత్రికను స్థాపించాడు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా సుప్రసిద్ధుడైన దాదాభాయ్ నౌరోజీ భారతీయ జాతీయ కాంగ్రెస్ అనే పేరును సూచించాడు. కాంగ్రెస్ పార్టీ స్థాపన సమయంలో అయితే ఇక్కడ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా సుప్రసిద్ధుడైన దాదాభాయ్ నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్ అనే పేరును సూచించాడు. కాంగ్రెస్ పార్టీ స్థాపన సమయంలో లార్డ్ డఫ్రిన్ గవర్నర్ జనరల్గా మరియు లార్డ్ క్రాస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉన్నారు. రక్ష కవట సిద్ధాంతం. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే నాయకులు మరియు చిత్రకారులు కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి రక్ష కవట సిద్ధాంతంను రూపొందించారు. ఈ సిద్ధాంతం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఆంగ్లేయుల ప్రయోజనాలను కాపాడడానికి ఏర్పాటు చేయబడింది. లార్డ్ డఫ్రిన్ ఆదేశాల మేరకు బ్రిటిష్ ఏజెంట్ అయిన ఏవో హ్యూమ్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. ఆంగ్లేయులకు ప్రమాదం నుండి కాపాడడానికి కాంగ్రెస్ పార్టీని రక్ష కవటంగా వినియోగించుకోవడమే వీరి ఉద్దేశం. యంత్రాలలో ఆవిర్భవించే నీటి ఆవిరి ఒత్తిడిని బయటకు పంపించి యంత్రాలకు రక్షణ కల్పించడానికి సేఫ్టీ వాల్వ్ను ఏర్పాటు చేస్తారు. కాంగ్రెస్ పార్టీని రక్ష కవటంగా ఏర్పాటు చేశారనే వాదనను బలాన్ని చేకూర్చే అంశాలను పరిశీలిద్దాం. కాంగ్రెస్ పార్టీని ఏవో హ్యూమ్ అనే ఆంగ్లేయ విశ్రాంత ఐసిఎస్ అధికారి స్థాపించి దానికి జనరల్ సెక్రటరీగా అనేక సంవత్సరాలు కొనసాగడం బ్రిటిష్ రాణి చెప్పులను తాకే అర్హత కూడా తనకు లేదని తెలియజేస్తూ ఈయన ఆంగ్లేయులకు తన విధేయత తెలియజేశాడు. జార్జి యూల్, విలియం వెడర్బర్న్ మరియు హెన్రీ కాటన్ లాంటి ఆంగ్లేయులు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా పనిచేశారు. వీరంతా బ్రిటిష్ ప్రభుత్వానికి అత్యంత విధేయులు. 1885లో కాంగ్రెస్ మొదటి సమావేశం 1885లో కాంగ్రెస్ మొదటి సమావేశం బొంబాయిలో జరిగింది. కాంగ్రెస్కు అధ్యక్షుడైన డబ్ల్యూసి బెనర్జీ బ్రిటిష్ రాణి ఆశయాల మేరకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ప్రకటించారు. ఈ సభకు హాజరైన 72 మంది కాంగ్రెస్ ప్రతినిధులకు బొంబాయి గవర్నర్ లార్డ్ రీ తేనేటి విందును ఏర్పాటు చేశాడు. పై అంశాల ఆధారంగా కాంగ్రెస్ వ్యతిరేకులు ఈ పార్టీని ఆంగ్లేయుల రక్ష కవటమని, ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పడలేదని విమర్శించారు. ప్రముఖ చరిత్రకారుడైన బిపిన్ చంద్ర రక్షక కవట సిద్ధాంతంను తిరస్కరించాడు. కాంగ్రెస్ పార్టీపై బురద చల్లడానికి మరియు కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ వ్యతిరేకులు ఈ సిద్ధాంతంను రూపొందించారని ఆయన అభిప్రాయపడ్డాడు. కాంగ్రెస్ ఏర్పాటు ఆంగ్లేయుల పథకం కాదని, అదొక చారిత్రక అవసరంగా మారిందని తెలియజేస్తూ బిపిన్ చంద్ర కాంగ్రెస్ స్థాపనకు కారణమైన 2 అంశాలను వివరించారు. 1870 మరియు 1880వ దశకాల్లో బ్రిటిష్ ప్రజా వ్యతిరేక చర్యల ద్వారా ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సిన ఒక సంస్థ అవసరాన్ని అందరూ గుర్తించారు. దీని ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ అవతరించింది. కాంగ్రెస్ పార్టీ కంటే ముందు స్థాపించబడిన రాజకీయ సంస్థల్లో అనేక లోపాలుండటం కూడా కాంగ్రెస్ పార్టీ స్థాపనకు కారణమైంది. కాంగ్రెస్ పూర్వపు సంస్థలు ఒక ప్రాంతానికి పరిమితం కాగా మరికొన్ని సంస్థలు ఆంగ్లేయులకు విధేయతను ప్రకటించాయి. ఇటువంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ అవసరాన్ని గుర్తించారు. పై 2 అంశాలు కాంగ్రెస్ పార్టీ స్థాపనకు దోహదం చేశాయని, రక్ష కవట సిద్ధాంతంలో వాస్తవం లేదని బిపిన్ చంద్ర వాదించాడు.
కాంగ్రెస్ పార్టీ కంటే ముందు స్థాపించబడ్డ రాజకీయ సంస్థలు. పేరు ల్యాండ్ హోల్డర్స్ అసోసియేషన్, బెంగాల్లోని జమీందార్ల సంఘం. సంవత్సరం 1838. స్థాపకులు ద్వారకానాథ్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్ తాతగారు. ఇది భారతదేశంలో స్థాపించిన తొలి సంఘం. బ్రిటిష్ ఇండియా సొసైటీ 1839లో విలియం ఆడమ్. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ 1851. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ 1851. దేవేంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి గారు. ల్యాండ్ హోల్డర్స్ అసోసియేషన్స్ మరియు బ్రిటిష్ ఇండియా సొసైటీను విలీనం చేసి దీన్ని ఏర్పాటు చేశాడు. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ 1852. గాజుల లక్ష్మీ నరసశెట్టి. ఈయన క్రీసెంట్ అనే పత్రికను స్థాపించాడు. బాంబే అసోసియేషన్ 1852. జగన్నాథ శంకర్ శెట్ మరియు జెబి వాచా. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ లండన్లో 1866. దాదాభాయ్ నౌరోజీ. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ లండన్లో 1867. మేరీ కార్పెంటర్. ఈమె రాజా రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్రను రాసింది. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తా 1876. సురేంద్రనాథ్ బెనర్జీ మరియు ఆనంద్ మోహన్ బోస్. ఇండియన్ అసోసియేషన్ లండన్లో 1877. ఆనంద్ మోహన్ బోస్. బాంబే ప్రెసిడెంటీ అసోసియేషన్ 1885. ఫిరోజ్ షా మెహతా, కె.టి. తెలంగ్ మరియు బద్రుద్దీన్ త్యాబ్జీ. మద్రాస్ మహాజనసభ 1884. పి. రంగయ్య నాయుడు, పి. ఆనందాచార్యులు, జి. సుబ్రహ్మణ్యం అయ్యర్ తదితరులు. సుబ్రహ్మణ్యం అయ్యర్ 1878లో ది హిందూ పత్రికను స్థాపించాడు. ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ 1884. సురేంద్రనాథ్ బెనర్జీ. ఈయన ఐ.సి.ఎస్. అధికారిగా పనిచేసి జాతీయ ఉద్యమంలో పాల్గొంటున్నందుకు ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు. 1885-1947 మధ్య కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగిన జాతీయ ఉద్యమాన్ని అధ్యయన సౌలభ్యం కోసం 3 దశలుగా విభజించారు. ఈ 3 దశలకు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూపించడమైనది. 1885-1905 మితవాదులు. లక్ష్యం డొమినియన్ స్టేటస్. లక్ష్య సాధన మార్గం రాజకీయ యాజకత్వం. ప్రజల భాగస్వామ్యం. కేవలం పట్టణాల్లోని ఉన్నత వర్గాలు మాత్రమే పాల్గొన్నాయి. 1905-1920 అతివాదులు. స్వరాజ్. లక్ష్యం స్వదేశీ నిష్క్రియాత్మక ప్రతిఘటన. పట్టణాల్లోని అన్ని వర్గాలు పాల్గొన్నాయి. 1920-1947 గాంధీజీ. సంపూర్ణ స్వరాజ్ సత్యాగ్రహం. గ్రామీణ అట్టడుగు వర్గాలు కూడా పాల్గొన్నాయి.